ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని, చూడండి, అది నిరర్ధకులైపోతున్నటువంటి ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. చూడండి, చాలండి. దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పరిపూర్ణులైన వారి మధ్య వాక్యమును బోధిస్తున్నాయంట. ఎవరు పరిపూర్ణులయ్యారు, ఎందులో పరిపూర్ణులు అయ్యారు అంటే, పౌలు బోధిస్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడా ఈ లోకపరమైనటువంటి విషయంలో చాలా తెలివైన వారు. కొరింథీ సంఘం కానీ, ఏథెన్సు సంఘం కానీ, ఇటువంటి వారు తెలివి విషయంలో చాలా పేరుగాంచినటువంటి వారు మాట. అందుకే వారికి చెబుతున్నప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, పరిపూర్ణులైన వారి మధ్య ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని బోధిస్తున్నాడు. మరి అటువంటి పరిపూర్ణులైన వారి మధ్య వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఎందుకంటే ప్రతి దాన్ని కూడా క్రాస్ చేస్తారు వాళ్ళు. మనం ఎవరికన్నా చెప్తుంటే వాళ్ళు క్రాస్ చేయకపోవచ్చు. మిగతా వారు ఇప్పుడు చూడండి, కొంచెం తెలివైన వారు అది అలాగే ఎందుకు అయిందండి, లేకపోతే ఇది ఇలా జరగవచ్చు కదా అడుగుతారా లేదా వాక్యం చెప్తున్నప్పుడు? పౌలుకి ఎదురైన పరిస్థితులు చెప్తున్నాడు అనమాట. మేము వాక్యం ప్రకటించేది ఎక్కడంటే మామూలు కాదు, పరిపూర్ణులైనటువంటి వారి మధ్య ప్రకటిస్తున్నాము అంటున్నాడు అనమాట. అప్పుడు వాక్య విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలండి. ఆ వాక్యాన్ని చెప్పేటువంటి విషయంలో ఏదైనా తేడా వస్తే ఏమంటారు? వీరిదంతా కూడా అబద్ధం అంటారా లేదా? ఎందుకు? మనం చెప్పడం సరిలేక. దేవుడు ఏం కోరుకుంటాడంటే, అటువంటి పరిపూర్ణమైనటువంటి వారి మధ్య వాక్యాన్ని బోధించే వారిగా తన పిల్లలు ఉండాలని దేవుడు యొక్క కోరికంట. యేసుప్రభువు వారు ఈ భూమి మీద నడయాడుతున్నప్పుడు కొంతమంది అయితే స్వస్థతల కోసం ఏం చేశారు? ఆయన వెంబడించారు. కొంతమంది ఆహారం కోసం వెంబడించారు. కొంతమంది ఆయన చేసేటువంటి మహత్యాలు చూడడానికి వెంబడించారు. ఆయన చేసేటువంటి బోధలు విని మార్పు చెందాలని కొంతమంది ఆయన్ని వెంబడించారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, లోక విషయంలో చాలా జ్ఞానం కలిగి ఉన్నారు వాళ్ళు, కానీ దేవుని విషయంలో వారికి జ్ఞానం లేదు. లోక జ్ఞానం విషయంలో వారు ఏంటి? పరిపూర్ణులు. దేవుడి జ్ఞానం విషయంలో ఆ సంపూర్ణత వారికి లేదు. అయినా కూడా ఎక్కడ కూడా ఈ పౌలు కానీ యేసుప్రభు శిష్యులు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా లైట్ తీసుకున్నది లేదు. ఇంకా ముందుకు వెళ్ళి పౌలు చక్కని మాట అన్నట్టు చూడండి. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయుచున్నామని అడుగుతున్నారు. చూడండి, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారంట. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము అడుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. అయితే మేము ఎవరిని ప్రకటిస్తున్నామంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఇదిగో, యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు. వినాలండి, గ్రీకు దేశస్థులు ఏమడుగుతున్నారంట? వీరిని
జ్ఞానాన్ని అడుగుతున్నారంట. అంటే జ్ఞాన పిపాస కలిగి జ్ఞానాన్ని అర్జించాలి అని చాలా మంది ఆ రోజుల్లోనే ఉన్నారు. కొంతమంది సూచక్రియలు మాత్రమే ఉంటే చాలు అనుకునేవారు ఉన్నారు. కానీ గ్రీసు దేశాన్ని తీసుకుంటే ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో మేధావులుగా చెప్పబడినటువంటి అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, రూసో కానీ, సోక్రటీస్ కానీ వీరు చదువుకునే ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే తత్వవేత్తలు. ఇప్పుడు జీవశాస్త్ర పితామహుడు ఎవరంటే అరిస్టాటిల్ అని చెబుతాం. వీరందరూ కూడా ఏ దేశానికి చెందినవారు అనుకుంటారు? గ్రీకు దేశానికి చెందినటువంటి వారు అన్నమాట. ఆ గ్రీకు దేశస్తులు మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు, కేవలం జ్ఞానానికే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అన్నమాట. అటువంటి వారి మధ్య వాక్యం బోధించాడు. గ్రీక్ దేశం వెళ్ళాడా, ఏథెన్స్లో బోధించాడు పౌలు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏమడుగుతున్నారు? జ్ఞానాన్ని అడిగేవారంట. పరిపూర్ణులైన వారి మధ్య ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. ఎంత కష్టమండి వాళ్ళు అడిగే ప్రశ్నలు ప్రతిదానికి దేవుని వాక్యం నుండి సమాధానం చెప్పడం ఎంత కష్టమండి. వాళ్ళు మామూలు కాదు. ఈ ప్రపంచాన్ని ఎటువంటి జ్ఞానంలో వెళ్ళినటువంటి ఫిలాసఫర్స్, తత్వవేత్తలు, అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, రూసో కానీ, సోక్రటీస్ కానీ, అటువంటి ఫిలాసఫర్స్ ఉన్న చోటకెళ్ళి బోధ చేశాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికి కూడా అది సమాధానం బైబిల్లో లేదు, ఈ సమాధానం బైబిల్లో లేదని ఎక్కడ కూడా చెప్పినట్టు మనం చూడం. ప్రతి ప్రశ్న కూడా దేవుని వాక్యాన్ని ఉటంకిస్తూ చెప్పాడా లేదా? దేవుడు ప్రకృతిలో కలిగించినట్టు ప్రతి వస్తువుని ఉదాహరణగా చేసుకొని చెప్పాడా లేదా? పౌలు చెప్పాడు. అంటే పరిపూర్ణులైన వారు మనల్ని వాక్యం విషయంలో ఏది అడిగినా సరే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతిదీ కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథం నందు నిక్షిప్తం చేసి ఉంచాడా లేదా? కానీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం అంతే. దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇదే రైట్ అవుతుంది, దేవుడు చెప్పాడుగా తప్పు అనే ఒక మోస పద్ధతి అంటూ లేదు. ప్రతిదానికి ఒక నియమం ఉందా లేదా? ఆ నియమం ప్రకారమే దేవుని వాక్యం అనేది ఉంటుంది. అందుకే ఈరోజు బైబిల్ ప్రపంచంలో అనేక మంది యాక్సెప్ట్ చేసినటువంటి పవిత్ర గ్రంథం అయ్యింది. ఏంటి? ప్రతి దానికి ఏం పెట్టాడు దేవుడు? ఒక నియమం పెట్టాడు, సూత్రం పెట్టాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట చెప్తే చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి. చాలండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి. ఏమంటే మనం రాసినటువంటి రాతలో కానీ, మనం చేసినటువంటి పనిలో కానీ ఏ తప్పు లేకపోయినప్పుడే కదా ఎదుటి వాళ్ళని మీ ఇష్టం అండి. మీరు టెస్ట్ చేసుకుంటే టెస్ట్ చేసుకోండి, మీరు పరిశీలించుకోండి అంటాం. కానీ దేవుడు ఇస్తున్నటువంటి హామీ చూడండి, మీరు ఎన్ని కోణాల్లో దీన్ని పరిశీలించుకుంటారో పరిశీలించుకోండి, దీని నుండి ఏ తప్పు కూడా లేదు, ప్రతిదీ కూడా నియమం ప్రకారమే ఉంటుంది. 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునేది. ఏంటండి నమ్మకం? అది పరిశుద్ధాత్మ ప్రేరణతో అది రాయబడింది కాబట్టి దాంట్లో ఎటువంటి తప్పులన్నా ఉంటాయండి. నువ్వు పరిపూర్ణులు కాదు, ఇంకా మేధావుల దగ్గరికి వెళ్ళి బోధించు, దీనిలో ఎవరు కూడా ఏం చేయలేదా? తప్పులో పట్టుకోలేరు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. మరి ఆ విధంగా పరిశీలన చేస్తున్నామండి. దీనిలో అయితే ఎటువంటి ఫాల్ట్ లేదు. మనం పరిశీలన దృష్టి లేకపోవడం వల్లే మనం ఇతరులకి సమాధానం చెప్పలేకపోతున్నాం. అదే పరిశీలన దృష్టి కలిగిన పౌలు లాంటి వారం అయితే ఎవరికి వెళ్ళి చెప్పాడు? ప్రపంచ మేధావులుగా కీర్తించబడుతున్నటువంటి అరిస్టాటిల్కి, ప్లేటోకి, ఇటువంటి పరంపర అంతటికీ కూడా చెప్పాడు. మొదటి శతాబ్దం. ఏ విషయంలో మనం బైబిల్ నందు రాజీ పడవలసిన అవసరం లేదండి. ప్రతి విషయం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇందులోనే భాగంగా ఈరోజు ఇటువంటి ప్రజలు అడిగేటువంటి ఒక ప్రశ్నే మన ప్రసంగం అండి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు రక్తాన్ని ఎందుకు చిందించారండి? ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళనకు ఆయన ఏం చేశారు? రక్తాన్ని చిందించారు.
రక్తాన్ని చిందించి సుమారు ఇప్పటికి 2023 సంవత్సరాలు అవుతుంది. మరి మొదటి శతాబ్దంలో చిందించబడినటువంటి రక్తం ఆ కాలంలో ఉన్నటువంటి పాపం చేసినటువంటి ఆ ప్రజలకు అది పాప క్షమాపణగా ఉంది. కానీ ఈ సంవత్సరాలు గడిచిపోయిన కొద్ది ఎన్నో శతాబ్దానికి వచ్చాం, 21వ శతాబ్దానికి వచ్చేసాం. ఈ 21వ శతాబ్దానికి వచ్చిన మనకి 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు రక్తం చిందిస్తే ఆ రక్తం మనకి ఏ విధంగా పాపాన్ని తొలగిస్తుంది. ఇదిగో నాకు తలపోటు వస్తే సారిడాన్ ట్యాబ్లెట్ వేసుకుంటాను, ఇదిగో నాకు ఒళ్ళు నొప్పులు చేస్తే బ్రూఫిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఇవన్నీ ఏంటి? ఫిజికల్గా మన ముందు ఉన్నాయి. ఏంటండి? ఫిజికల్గా ఆ ట్యాబ్లెట్ అనేది ఏం చేస్తుంది? ఫిజికల్గా మనకి కనపడుతుంది, మనం వేసుకుంటున్నాం, మన రోగాన్ని తగ్గించుకుంటున్నాం. మరి బైబిల్ ఏం చెప్తుంది? ప్రపంచ మానవాళి అందరూ కూడా ఒకే ఒక్క రోగాన్ని కలిగి ఉన్నారు. ఏంటది? పాపం అనే రోగం. సరే, ఈ పాపం అనే రోగాన్ని తీసివేయాలంటే యేసుక్రీస్తు వారి రక్తం ఒక్కటే అవసరమని క్రైస్తవులు బైబిల్ ఘంటాపదంగా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ యేసు వారి రక్తం ఫిజికల్ గా భౌతిక రూపంలో ఆయన శరీరము రక్తం మన ముందు లేదు కదా. అప్పుడు 1వ శతాబ్దంలో చిందించబడినటువంటి ఆ రక్తం ఇప్పుడు 21వ శతాబ్దంలో మనకి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది, ఏ విధంగా మనకి సరిపోతుంది? అందువలన ఇప్పుడు లేదు కాబట్టి పాప క్షమాపణ అనేది లేదు. ఆ కాలం వారికే, మొదటి శతాబ్దం వారికే అది జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పుడుతున్నటువంటి వారికి పాప క్షమాపణ యేసు రక్తంలో లేదు అని వాదిస్తున్నారా లేదా? ఇప్పటికి స్టిల్ ఏదైనా ఒక మెడిసిన్ మన రోగాన్ని తగ్గించాలి అంటే మనకి అది ఎలా ఉండాలి? ఫిజికల్గా మన ముందు ఉండాలా లేదా? ఉండాలి. అదే ఎగ్జాంపుల్తో వాళ్ళు అడుగుతున్నారు. మనకేమనిపిస్తుంది? అంటే ఏమనిపిస్తుంది? నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకు? యెహోవా గ్రంథమును పరిశీలనాత్మకంగా మనం చదువు, ఒక నమ్మకంతో చదువుతాం అంతే. ఎలాగండి? ఏదో ఒకే ఒక్క నమ్మకంతో చదువుతాం. దేవుడు చెప్పాడు కరెక్ట్, ఎందుకు కరెక్ట్ అయ్యింది, ఎందుకు తప్పు అయ్యింది అని ఒక లాజిక్ని ఆలోచిస్తాం మనం. ఆ లాజిక్ని ఆలోచించాం. అయ్యో పాస్టర్ గారు చెప్పేది కరెక్ట్ అండి, దేవుడు చెప్పాడు కాబట్టి అనుకుంటాం. అయ్యో దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్తుంది పాపమేమో అనుకుంటాం. కానీ దేవుడే మనకి ఛాన్స్ ఇచ్చాడండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుంది. ఆ విధంగా పరిశీలన చేయటం లేదు కాబట్టి ఇటువంటి గాలికి చెదరగొట్టే పొట్టులాంటి ప్రశ్నలకి ఏం చేయలేకపోతున్నాం, మనం సమాధానం ఇవ్వలేకపోతున్నాం. మరి పౌలు ఏమంటున్నాడు? ఇదిగో పరిపూర్ణులైన వారి మధ్య మేము ప్రకటించి వచ్చాం. జ్ఞానం విషయంలో ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఏలినటువంటి గ్రీకు దేశస్తులకి మేము ప్రకటించి వచ్చామని చెప్తున్నాను. అంటే వాక్యాన్ని ఎంత గొప్పగా హైలైట్ చేస్తున్నారో చూడండి. వాక్యాన్ని ఎంత గొప్పగా హైలైట్ చేస్తున్నారో చూడండి. అటువంటి జ్ఞానం దీనిలో దేవుని వాక్యంలో ఇమిడి ఉంది అని చెప్తున్నాయి. క్రైస్తవుల్లో ఎక్కువగా వినిపించబడేటువంటి పదం ఏంటంటే యేసు రక్తమే జయము. అది ఎలా మారిపోయిందంటే చిన్నప్పుడు చూడండి, భయం వేస్తే చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేమే భయం అని మనల్ని మనం ధైర్యపరచుకోవడానికి ఏం చేస్తామో అలా చదువుకుంటా వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా ఎలా మారిపోయింది? యేసు రక్తం జయం అనే పదం ఏదో మన భయం పోతుందేమో అని ఒక పదంగా, ఒక అలవాటుగా వాడేటువంటి పదంగా మారిపోయింది. కానీ యేసు రక్తం ఎందుకు జయకరమైనది, యేసు రక్తం ఎందుకు జయకరమైంది అని అడిగితే చెప్పగలుగుతున్నామండి? ఇటువంటి ప్రశ్న సమాధానం చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. మరి ఈ ప్రశ్నకు జవాబుని మనం ఈరోజు బైబిల్ గ్రంథం నుండి పరిశీలిద్దామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం
7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు. చూడండి, యోహాను రాసినట్టు మొదటి పత్రిక అండి, యోహాను సువార్త కదండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, చాలా జాగ్రత్తగా గమనించండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, కండిషను, షరతు. ఆయన దేవుడు వెలుగులో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? సమీపింపరాని తేజస్సుతో ఆయన ఉన్నాడు. నరుల్లో ఎవ్వరు కూడా ఆయన్నే చేరుకోలేదు. ఏమంటాడు ఇక్కడ? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, క్రీస్తు అనే వాక్యం అనే వెలుగులో నడిచిన ఎడల మనము అప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. మళ్ళీ కండిషన్ చూడండి, అప్పుడు చూడండి, అప్పుడు ఎప్పుడు మనం వెలుగులో నడిచినప్పుడు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంట? ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని మనం నోటితో చెప్పేస్తాం. కానీ దేవుడు అక్కడ 2 కండిషన్లు పెట్టాడు. ఏంటి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా ఆయన వాక్యం అనే వెలుగులో నడవాలి. లోకంతో సహవాసం కాకుండా దేవునితో అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే ఏంటి? వాళ్ళిద్దరూ కూడా జిగిని దోస్తులు అంటారు. డీప్ ఫ్రెండ్షిప్. మనమేమనుకుంటామంటే దేవుడితో నాకు అన్యోన్య సహవాసం ఉంది అనుకుంటాం, కానీ మన అన్యాయపు సహవాసం ఎవరితో? అపవాదితో. మరి అన్యాయపు సహవాసం అపవాదితో చేస్తే మన పాపాలు క్షమించబడతాయా? చెప్పేసాడు కదా దేవుడు. అన్యోన్య సహవాసం కలిగి ఉండి వెలుగులో నడిస్తేనే మీకు పాప క్షమాపణ. అప్పుడు మాత్రమే, రాసిడా లేదా అప్పుడు అనే పదం షరతు, అప్పుడు మాత్రమే మీ పాపాలు అనేవి క్షమించబడతాయి. అంటే క్రీస్తు రక్తము ఎవరు ఆపాదించేసుకుంటే వాళ్ళకి పాపాలు క్షమించబడతాయంటే ఒక ప్రక్రియ అనేది చెయ్యాలి. అప్పుడు మాత్రమే. ఉందా లేదండి? ఉందా లేదా? ఉంది. ఇంత గొప్పది మాట క్రీస్తు రక్తం. మరి ఇది ఇప్పటి వారికి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది? ఇప్పటి వారికి, చివరి మానవుడు వరకు కూడా ఇదేంటి అప్లికేబుల్ అవుతుందా లేదా? పనికి వస్తుందా రాదా? మెడిసిన్ని మనం కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది, దాటిన తర్వాత ఏం చేస్తాం? పాడేస్తాం, తీసుకెళ్ళి. ఎందుకో పనికిరాదు. అది వేసుకుంటే ఏమవుతుంది? రియాక్షన్ వచ్చేస్తుంది. కానీ యేసు రక్తం అలాంటిదా? ప్రపంచ మానవాళి కొరకు చిందించబడుతున్నటువంటి రక్తము అని చెప్పాడనమాట. అది చివరి మనిషి వరకు కూడా పనికి వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి రక్తము. చివరి మనిషి పాపం కూడా తీసివేసేయగలిగేటువంటి రక్తం అన్నమాట. మరి అది ఏ విధంగా సాధ్యమవుతుందో ఈరోజు మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు ఇది తీసుకొని ఇది నా శరీరమని, మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తము అనగా అనేకులకు కొరకు
చిందించబడుతున్నా లేకపోతే చిందించబడబోతున్నా చదవండి, సరిగ్గా చదవండి. నిబంధన ఎటువంటి రక్తము? చిందించబడబోతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం. ఆయన భోజనం అయిన పిమ్మట ఒక పాత్రని ఎత్తుకొని దానిలో ఒక రొట్టెని సింబాలిక్ గా తీసుకుని ఇది నా శరీరం అని, ఒక పాత్రను తీసుకుని అందులో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని సింబాలిక్ గా తీసుకుని ఇది నా యొక్క రక్తమని చెప్తున్నాడు. ఎటువంటి రక్తము? ఎటువంటి రక్తం అని చెప్తున్నాడు? నిబంధన రక్తము. ఎటువంటి రక్తం అండి? నిబంధన రక్తం. ఇదేం రక్తం అండి? రక్తంలో గ్రూపులు తెలుసు మనకి. నిబంధన రక్తం ఏంటి? ఆ రక్తము చిందించబడింది పాప ప్రక్షాళన కొరకు. దేని కొరకు నిబంధన? దేని కొరకు నిబంధన ఏంటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో నిబంధనలు జరిగినాయి. ఎన్నో నిబంధనలు జరిగినాయి. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం. మరియు దేవుడు నోహను ఇదిగో మీతోనూ మీ అందరితోనూ మీ సంతానముతోనూ చూడండి, ఇంకా చెప్పాలంటే ప్రతి జీవంతోనూ పశుపక్షులేమి మీతో పాటు సమస్తమైన వాడలో నుండి బయటకు వచ్చి సమస్త భూజంతువులతోనూ చూడండి నా నిబంధనను స్థిరపరుచుచున్నాను. ఏంటి దేవుడు చేసినటువంటి నిబంధన నోవాహుతో అంటే, ఇదిగో ఆకాశంలో నా ధనస్సును ఉంచుతున్నాను. వర్షం వచ్చినప్పుడు ఆ ధనస్సు ఆకాశంలో వచ్చినప్పుడు అది దేనికి గుర్తు? దేనికి గుర్తండి? నిబంధనకు గుర్తు. దేని ఎవరెవరికి నిబంధన? ఎవరెవరి? నోవాహుకి, సమస్త జీవులకి మరియు దేవునికి మధ్య అయినటువంటి నిబంధనకు గుర్తు. ఇక ఎప్పుడు కూడా ఈ భూమండలంతటినీ కూడా నేను జలముతో నాశనం చెయ్యను అనేది ఒక నిబంధన. ఎవరితో ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? నోవాహుతో. అందుకే చూడండి, వాన వచ్చి వెలిసిపోయిన తర్వాత ధనుస్సు వస్తుంది. ఆ ధనుస్సు చూడగానే దేవుడు ఏం గుర్తు చేసుకొస్తాడు? ఏం గుర్తు చేసుకుంటాడు? నిబంధనను గుర్తు చేసుకుంటాడు. నిబంధనను గుర్తు చేసుకుంటాడు. అంటే నిబంధన అంటే ఒప్పందము, ఒడంబడిక. ఖచ్చితంగా దానికి ఒక గుర్తు అనేది ఉండాలి. నిబంధనకు ఏమి ఉండాలండి? ఒక గుర్తు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏంటి గుర్తు? ధనస్సు. ఏంటండి? ధనస్సు. అదే నిర్గమాకాండంలో సంహారక దూత ఇశ్రాయేలీల యొక్క ఇళ్లను దాటి వెళ్ళిపోవాలంటే దేవుడు ఒక గుర్తును ఏర్పాటు చేసుకోమన్నాడు. ఏంటి? వధించబడినటువంటి పస్కా పశువు యొక్క రక్తాన్ని ద్వారబంధపు యొక్క కమ్మెలకు రాయమన్నాడు. ఎందుకు రాయమన్నాడు? ఆ సంహారక దూత వచ్చి అది చూసినప్పుడు ఏమవుతుంది? ఇశ్రాయేలీయుల యొక్క ఇల్లు అనేది దాటి వెళ్ళిపోతుంది. అంటే వధించబడినటువంటి పస్కా పశువు యొక్క రక్తము ఒక నిబంధనకు గుర్తుగా ఉందా లేదా? అంటే నిబంధన అంటే ఖచ్చితంగా ఏముంటది? ఏముంటదండి? గుర్తుంటది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటుతున్నప్పుడు దాటేసిన తర్వాత రాళ్లను కుప్పగా వేశారు. ఎందుకు కుప్పగా వేశారని అడిగితే, ఇదిగో యోర్దాన్ నదిని దేవుడు అద్భుత రీతిలో దాటించాడు మమ్మల్ని అని మన పూర్వీకులు కాదు కానీ తర్వాత రాబోయేటువంటి తరాలు అడిగితే వారికి చెప్పడానికి ఇది ఒక గుర్తు. అంటే నిబంధన అంటే ఖచ్చితంగా ఏముంటదండి? గుర్తు అనేది ఉంటుందా ఉండదా? అదే లాభాను విషయం తీసుకోండి. లాభాను ఎవరో తెలుసండి?
యాకోబు యొక్క మామగారు. యాకోబు లాబాను దగ్గర నుండి పారిపోయి వచ్చేస్తున్నప్పుడు, లాబాను వెంటబడి తరుగుతున్నప్పుడు వారిద్దరూ ఏం చేశారు? ఒక రాతిని నిలబెట్టి, నీకు నాకు నిబంధన ఇదే, నేను నీ ప్లేస్ లోనికి రాను, నువ్వు నా ప్లేస్ లోకి రాకూడదు అని ఒక నిబంధన గుర్తు పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారా లేదా? రాహాబు అనే వేశ్యకు నిబంధన గుర్తు ఏంటి? ఎర్రనే దారు. అంటే ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రతి దానికి నిబంధన చేసుకున్నప్పుడల్లా కూడా ఒక గుర్తు అనేది ఏర్పాటు చేసుకున్నారు పూర్వీకులు. మన పితరులందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారా లేదా? ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా అదే చెప్తున్నారు అన్నమాట. నిబంధన రక్తము. ఆయన రక్తం దేనికి నిబంధన? పాప క్షమాపణకే నిబంధన. దేవుడు మన పాపాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక జ్ఞాపకం నేను చేసుకోను అనడానికి నిబంధన. హెబ్రీ పత్రిక చూడండి, 8వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి, చూడండి, నేను వారి దోషముల విషయంలో దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని, వారి పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు మనతో చేసుకున్నటువంటి నిబంధన ఏంటంటే, నేను వారి దోషముల విషయంలో నేను కనికరపడి వారి పాపములను ఎన్నడూ కూడా నేను జ్ఞాపకము చేసుకోను. ఎందుకంటే వారి పాపముల కొరకు రక్తం చిందించబడిపోయింది. పాప ప్రక్షాళన మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏమైంది? జరిగిపోయింది. అందుకే ఏమన్నాడు దేవుడు? వారి పాపాలను ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. అంటే దేవుడికి మన పాపాలని జ్ఞాపకం చేసుకోపోవడానికి నిబంధన ఏంటి? నిబంధన గుర్తు ఏంటి? ఏంటండి? అర్థమైందండి? దేవుడు మన పాపాలని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అది ఒక నిబంధన దేవుడికి మనకి, అంతేనా? యేసుప్రభువు చెప్పారు, పౌలు చెప్తున్నాడు ఏంటంటే, మేము క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినట్టు మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. అంటే నిబంధన కాదా? బద్ధుడంటే ఏంటి? బద్ధుడంటే ఏంటి? ఒక నిబంధనకి కట్టుబడిపోయిన వాడు మాట. పౌలు మనకి అదే గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు ఏ విధంగా అయితే మన సమస్త మానవాళి పాపానికి ప్రాణం పెట్టాడో మనము కూడా ఏం చేయాలంట? మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఆయన మన పాపాలను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఆయనకి మనకి ఏం జరిగింది? నిబంధన అనేది జరిగింది. ఆ నిబంధన గుర్తేంటి? ఇది యేసుప్రభువు వారు చెప్పారు కదా, అనేకుల నిమిత్తం చిందించబోతున్న నిబంధన రక్తము. అర్థమైందండి? ఇప్పుడు రక్తమే ఒక గుర్తు మాట. దేని కొరకు? దేవుడు మన పాపాలని జ్ఞాపకం చేసుకోపోవడానికి, లేకపోతే క్షమించడానికి ఒక గుర్తు. అందుకే యేసుప్రభువు వారి రక్తము నిబంధన రక్తం అయింది. మరి ముందు వధించబడినటువంటి పశువుల యొక్క రక్తం అది నిబంధన రక్తమా? అది కేవలం ఏంటి? ఛాయ మాత్రమే. నిజస్వరూపం ఎక్కడికి వచ్చింది? క్రీస్తులోనికి వచ్చింది. ఏమండి, ఇప్పుడు వీరందరూ మాట్లాడుతుంది ఏంటి? సరే, ఇదంతా బాగానే ఉంది, ఒక నిబంధన గుర్తు అంటున్నారు, ఇదంతా బాగానే ఉంది. మరి అప్పుడు చిందించబడినటువంటి రక్తం ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది అండి? మనం సాధారణంగా వాడుతూ ఉంటాం పెన్సిలిన్ అనే ఇంజెక్షన్. దేనికి వాడతాం? దేనికి వాడతామండి? శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ బయటకు పోవడానికి వాడతాం. ఎప్పుడు కనిపెట్టబడింది అది? చాలా సంవత్సరాల కిందట, కొన్ని శతాబ్దాల కిందట కనిపెట్టబడిందా లేదా? మరి ఇప్పుడు వారికి పనిచేస్తుందా లేదా? ఫార్ములా అదేనా? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు పెన్సిల్ కాదండి, పెన్సిలిన్ ఇంజెక్షన్.
ఆయన కనిపెట్టబడినటువంటి ఫార్ములా అదే ఇప్పుడు పనిచేస్తుందా లేదా? పనిచేస్తుందా లేదండి? ఇప్పుడు పనిచేయడం లేదా అంటావా మనం? నువ్వు ఆ ఫార్ములా ఉపయోగించుకునే ఏం చేస్తున్నావు? నీ రోగాన్ని తగ్గించుకుంటున్నావు. యేసుప్రభు వారు కూడా ఒక ఫార్ములా పెట్టాడు. ఇదిగో, ఇది నా శరీరము, ఇది నా రక్తము అనే రెండు వస్తువులను ఏం చేశాడు? ఉదాహరిస్తూ సింబాలిక్ గా చెప్పుడు. ఏంటది? రొట్టె, ద్రాక్షారసం. మీరు సంఘంగా కూడుకున్న ప్రతిసారి కూడా దీన్ని తీసుకుంటే ఏమవుతారు? మీరు పాపాల నుంచి విముక్తులు అవుతారు. ఇది తీసుకోకపోతే మీకు పాప క్షమాపణే ఉందా? లేదు అని చెప్పారు. మరి ఎప్పుడో కనిపెట్టబడినటువంటి మెడిసిన్ ఇప్పుడు వరకు పనిచేస్తుంటే మరి యేసు రక్తం ఎందుకు పనిచేయదండి? పనిచేస్తుందా లేదా? మరి వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి? ఫిజికల్ గా మందు ఉంది కదండి, రోగం తగ్గుతుంది అంటున్నారు. ఫిజికల్ గా లేకపోతే అది మందు కదా? ఫిజికల్ గా లేకపోతే అది మందు కదా? నీ ఊపిరితిత్తులకు మందు ఏంటి? ఏంటండి? గాలి. మరి ఫిజికల్ గా ఉంది అది? ఫిజికల్ గా భౌతిక రూపంగా కనబడుతుందా గాలి? మన ఊపిరితిత్తులకు మంచి మెడిసిన్ ఏంటండి? గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చమంటారు. ఫిజికల్ గా కనబడుతుందా మందు, మెడిసిన్? కనపడుతుందా? కనపడటం లేదు. కానీ దాన్ని అనుభూతి చెందుతున్నాం లేదా? మన ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచిస్తున్నాయి. అంటే ఆ మందు, ఆక్సిజన్ మందు పనిచేయడం వల్ల సంకోచ వ్యాకోచాలు జరుగుతున్నాయి. ఆ కనపడని మందు ఒక్కసారి ఆగిపోతే మనము కూడా ఆగిపోతాం. అంటే మెడిసిన్ అనేది కేవలం భౌతిక రూపంలో మాత్రమే ఉండదు, అభౌతిక రూపంలో కూడా ఉంటది. యేసు రక్తం కూడా అభౌతిక రూపంలో ఉంది. సింబాలిక్ గా రెండు వస్తువులు చూపించి ఇది చెయ్యండి అన్నాడు. ఇంతకీ ఆ రెండు వస్తువుల్లో కూడా ఏమీ లేదు. రొట్టె ద్రాక్షారసంలో కూడా ఏమీ లేదు. క్షమించే దేవుళ్ళలోనే ఉంది. ఇది కేవలం నిబంధనకు గుర్తు అంటే రెండు. ఇప్పుడు ఇంద్రధనుసు ఆపగలదండి? ధనుసు ఆపగలదండి? జలప్రళయం ఆపగలదా? అది కేవలం ఒక గుర్తే. లాభాలు మనసు మార్చేసుకుంటే ఆ రాళ్ళ కుప్ప ఆపగలదా? యాకోబు దగ్గరికి రాకుండా ఆపగలదా? ఆపలేదు. గుర్తు అంతే, దాన్ని చూసి ఆగుతామని. అర్థమైందండి? తీసుకున్నటువంటి రొట్టెలో కానీ, తీసుకున్నటువంటి ద్రాక్షారసంలో కానీ మన పాపాన్ని క్షమించేటువంటి గుణం కానీ, మన పాపాలని తొలగించేటువంటి శక్తి కానీ లేదండి. కేవలం దేవుడు క్షమిస్తున్నాడు అంతే. అదేంటి? కేవలం గుర్తు. దాన్ని కూడా మనం పవిత్రమైన పద్ధతిలో తీసుకోవాలి. ఆ గుర్తుని కూడా ఏంటి? ఒక పవిత్రమైన పద్ధతిలో ఆచరించాలి. ఎలా ఆచరించాలంటే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని వైట్ డ్రెస్ వేసుకుని వచ్చి ఆ పవిత్రత కాదు, మనం పరీక్షించుకోవాలి. మన పాప ప్రక్షాళనకు దేవుడు బలైపోడని గుర్తు చేసుకొని ఆయన ఎందుకు మరణించాడో మనం ప్రోత్సహించాలి. ఇటువంటివన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ అది ఆచరించాలి. అర్థమైందండి? అలా ఆచరించలేదనుకో, నువ్వు తీసుకున్నా సరే ఏమంటున్నాడు? అనాలోచనంగా కానీ వ్యర్థంగా కానీ నువ్వు తీసుకుంటే ఏమంట? మృతుడవు. ఏమన్నాడండి? మృతుడవే అంటున్నాడు అన్నమాట. అంటే తీసుకున్నా సరే ఏమవుతాం? మనం మృతులం అయిపోతాం. అంటే దానిలో ఏమీ లేదు, క్షమించేటువంటి దేవునిలోని మనం ఆచరించేటువంటి పద్ధతిలోనే ఉందన్నమాట. అర్థమైందండి? మెడిసిన్ అనేది మనకి భౌతికంగా లేకపోయినా సరే, అభౌతికంగా ఉన్నా సరే ఖచ్చితంగా మనకి పనికి వస్తుంది. యేసు రక్తం కూడా చివరి మానవుడి వరకు కూడా ఏం చేస్తుంది? మనకి పాప ప్రక్షాళన గురించి, పాప క్షమాపణ నిమిత్తం పనిచేస్తుంది. ఇప్పుడు ఆయన వెలుగులో నడిచినప్పుడు, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. యేసుక్రీస్తు అన్నాడు, యేసుప్రభువుని అంటిపెట్టుకునే ఉన్నాడు, కానీ అన్యోన్య సహవాసం అది ఆయన వెలుగులో నడిచాడా? లేదు. ఆయనతో ఉన్నాం అనుకుంటాం, కానీ అన్యాయపు సహవాసం ఎవరితో?
అపవాదితో. అనేక మంది ఇస్కరియోతు యూదాలో ఉన్నారా లేదా? మనలో అంటే మనలో కాదు, ప్రపంచంలో ఉన్నారా లేదా? పైకి దేవుడు 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 అంటున్నా సరే ఏమంటున్నాడు? నా వెలుగులో నడుస్తేనే, నాతో అన్యోన్య సహవాసం చేస్తేనే యేసు రక్తం నీకు పనికి వస్తుంది అంటున్నాడు. అదేండి, యేసు రక్తము అభౌతికంగా మన మధ్యలో ఉన్నప్పటికీ, రెండు వస్తువుల రూపంలో మన మధ్యలోకి ఆ నిబంధన వచ్చినప్పటికీ కూడా యేసు రక్తం అనేది ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా రాబోయే తరాల వరకు కూడా ఖచ్చితంగా పనికి వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మన స్వతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్, మన దేశానికి వారి ప్రాణాలని దారపోసి ఏం తీసుకొచ్చారు? స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే ఆ స్వతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్, వారి యొక్క రక్త తర్పణ, వారు చిందించినటువంటి రక్తం ద్వారా మనం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నాము అంటారు. విన్నారా లేదా పదం? ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వారు చిందించినటువంటి రక్తం ద్వారా మనం ఇప్పుడు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నాం. ఇప్పుడు మనం పీల్చుకుంటున్నాము, మరి అప్పుడు చిందించినప్పుడు ఆ ప్రజ లేకపోతే ఆ జనం పీల్చుకున్నారా లేదా? 1947లో, ఇప్పుడు 2023లో మనం పీల్చుకుంటాం లేదా స్వేచ్ఛా వాయువుల్ని? 2050లో మన పిల్లలు పీల్చుకుంటారా లేదా? అంటే ఈ భూమి అంతమయ్యేంత వరకు కూడా ఏమవుతుంది? స్వేచ్ఛా వాయువులను వారు మన ఇండియన్స్ పీల్చుకుంటూనే ఉంటారు. ఎప్పుడు జరిగింది అది? వారు రక్తం చిందించబట్టి, స్వతంత్రం తీసుకురావడానికి వారు రక్తం చిందించబట్టి. మరి ఇప్పుడు లేదు కండి, ఇప్పుడు స్వేచ్ఛా వాయువుని, స్వేచ్ఛా వాయువు అంటే ఏది కాదండి, స్వతంత్రాన్ని మనం ఎలాగ పొందుకుంటామని అడుగుతావా? అడగలమండి అలాగా? అది భౌతికంగా కనపడడం లేదు కదండి. మరి మనం ఎలా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటామండి? దాస్యంలో మేము ఏ విధంగా లేవండి అని అడగగలవా? దానికి ఒప్పుకుంటాం. మరి క్రీస్తు రక్తాన్ని ఎందుకు ఒప్పుకోవు? మరి అది ఒప్పుకున్నప్పుడు ఇది ఒప్పుకోలే లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే వారికంటే అమూల్యమైనటువంటి రక్తం, వాళ్ళు ఒక దేశానికి మాత్రం స్వతంత్రాన్ని తీసుకురావడానికి రక్తాన్ని చిందించారు. కానీ ఈయన పాప ప్రక్షాళన నిమిత్తం ప్రపంచ మానవాళి యొక్క పాపాలు తీసివేయడానికి రక్తాన్ని చిందించాడు. మరి ఇది ఇంకా శ్రేష్టమైంది కదా. మరి దీన్ని ఒప్పుకోలే లేదా? ఒప్పుకో. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది పవిత్రమైనదే. కానీ చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏమండి, తెలియదండి, బైబిల్ అలా ఉందండి, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదంటే వాళ్ళు నమ్ముతారా? అందుకే ఏమన్నాడు పౌలు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని ప్రకటిస్తున్నా. ఆ విధంగా చెప్పగలగాలండి. ఆ స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభునందు ప్రియులరా, యేసు రక్తము ఎంతో గొప్పది. యేసు రక్తము జయము జయము జయమని మనం అనేక సార్లు ఊత పదంగా అనేసుకుంటాం కదా, అది నిజంగా జయకరమైందే. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించి, మొదటి శతాబ్దంలో చిందించబడినటువంటి రక్తం చివరి మానవుల వరకు పనిచేస్తుందంటే ఎంత గొప్పది, ఎంత జయకరమైంది. ప్రతి మనిషి చేసేటువంటి పాపాన్ని అది తీసివేస్తుందంటే ఎంత జయకరమైనటువంటి రక్తమో అర్థం చేసుకోండి. కాబట్టి వారు వేసేటువంటి ప్రశ్నలు దేనికి కూడా మనం బెదరనాల్సిన అవసరం లేదు. ఇది సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల మనకి తెలియబడడం లేదు కాబట్టి. కానీ ఇది ఎంతో గొప్ప జ్ఞానయుక్తమైనటువంటి గ్రంథం. చూడండి, చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం తీయండి ఒక్కసారి. తీసారండి? 1:22 దానిపైన ఉంటుంది చూడండి. మీ విశ్వాసము చూడండి, ఈ లోక జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని ఉంటుంది చూడండి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని తిరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత అమ్మువారికి రక్షించుట
దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. చూడండి, లోకం ఎలా చూస్తుంది అంటే అండి, సువార్త ప్రకటిస్తే వెర్రితనంగా ఏం చేస్తుంది? సువార్తను చూస్తుంది. రక్షించబడుతున్నటువంటి మనకు అదేంటి? దేవుని శక్తి అయి ఉన్నది. లోకానికి ఎలా ఉంది? అది వెర్రితనంగా ఉంది. బాబు నీ కోసం క్రీస్తు రక్తం చిందించాడు పాపాలను వదులంటే నశించబోతున్న వారికి సువార్త అనేది ఎలా ఉందంట? వెర్రితనంగా ఉందంట. మనకైతే ఏమై ఉందంట? దేవుని శక్తియే ఉన్నదంట. నమ్ముతాడండి? ఇవాళ ప్రకటిస్తుంది, నమ్ముతున్నారా? ఛాలెంజ్ చేస్తున్నారు. ఎన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ దేవుని వాక్యాన్ని వారిలోకి సరిగ్గా నింపకపోవడం వల్లనే. ఏంటండి? వారిలో సరిగ్గా నింపకపోవడం వల్ల. ఇలాంటి మరి పరిపూర్ణమైనటువంటి ఏథెన్స్ వారిని, అటువంటి స్కాలర్స్ని, అటువంటి తత్వవేత్తలను పౌలు మార్చేసాడంటే ఏథెన్స్ పట్టణం అంతా మారిపోయిందా లేదా? మారిపోయింది. అటువంటి వారిని మార్చేసాడంటే పౌలు పరిపూర్ణంగా వాక్యం ఏం చేశాడు? ప్రకటించాడు. మరి మనమండి మనకే తెలియడం లేదు. ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే నిజమే కదా అనుకుంటున్నాం. అంటే ఇంకా మనం అపరిపూర్ణంగా ఉన్నాం. సంపూర్ణత అనేది మనలో ఇంకా రాలేదు. మరి ఇంకెప్పుడు సంపూర్ణత వస్తుంది వాక్యం విషయంలో? ఇంకెప్పుడు ప్రజలు ప్రకటిస్తామో? క్రీస్తు రాకడ ఎప్పుడు జరుగుతుంది? మరి ముడిపడి ఉందా లేదా? క్రీస్తు రెండో రాకడ జరగాలంటే సర్వ సృష్టికి సరైనటువంటి సువార్త అందించబడాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అప్పుడు క్రీస్తు రాకడ. అంటే మనం బైబిల్ నేర్చుకోపోవడానికి క్రీస్తు రాకడికి సంబంధం ఉందా లేదా? ఇందులో మనం పరిపూర్ణం అయితే ఆయన వస్తాడు. ఇందులో మనం పరిపూర్ణం కాకపోతే ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడా లేదా? ఇంకా అలాగా వెయిట్ చేస్తాడు. చూడండి, అందుకే ఈ రోజు అడుగుతున్నటువంటి అనేక పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే మనం ఖచ్చితంగా ఏంటి? ప్రతి రోజు దైవ గ్రంథాన్ని చదివితే ఆ లెవెల్లో మనకి ఏమవుతుంది? జ్ఞానం అనేది అబ్బుతుంది. ఇది లోక జ్ఞానం కాదు. అందుకే అంటాడు, ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా మీరు దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడితే ఇది అర్థమవుతుందండి. దేవుని శక్తి మీద ఆధారపడకుండా మనం మామూలుగా లోకస్తులు చదివించినట్టు చదివితే అర్థమవుతుందా? అర్థం. అలా అర్థం కాకపోవడం వల్లనే దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. వారానికి ఒకసారి దుమ్ము దులుపుతున్నాం. కానీ దీన్ని పౌలు ఎంత గొప్పగా హైలైట్ చేస్తూ చూపించాడు. దీని ద్వారా నేను పరిపూర్ణుల మధ్య జ్ఞానాన్ని ప్రకటించాను అన్నాడు. ఈ విధంగా మనం అందరూ కూడా తయారవ్వాలనేది దేవుని యొక్క కోరిక. ప్రార్థన చేసుకుంటాం.